ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ చలి గుప్పిట్లో చిక్కుకుంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో జనం గజగజ వణికిపోతున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కోహిల్లో రికార్డు స్థాయిలో 6.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా చలి తీవ్రతకు తట్టుకోలేక మెదక్లో ఓ యాచకుడు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గత కొన్ని రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కోహిల్లో ఈ నెల 5 నుంచి వరుసగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. బుధవారం అక్కడ 6.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే తరహాలో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలోనూ చలిగాలులు ప్రజలకు తీవ్ర ఇబ్బందులను గురిచేస్తున్నాయి. పగలు ఎండ ఉన్నప్పటికీ సాయంత్రం నుంచే చల్లటి గాలులతో వాతావరణం మారిపోతుంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. దీంతో చలి తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. బయటకు వెళ్లేటప్పుడు ఉన్ని దుస్తులు, మఫ్లర్లు, చేతి గ్లౌజులు ధరించాలని, ఒకే మందుపాటి దుస్తులను బదులు 2-3 పొరలుగా దుస్తులు వేసుకోవాలని చెబుతున్నారు. గోరువెచ్చని నీరు, వేడి ఆహారం తీసుకుంటూ శరీరాన్ని డీహైడ్రేషన్ కు గురి కాకుండా చూసుకోవాలని, శ్వాసకోశ సమస్యలున్నవారు ఉదయం పూట బయటకు రాకపోవడం మంచిదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్, అప్డేట్స్ ఏంటి? దేవిక, రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. రాత్రి 14 జిల్లాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాను చలి వణికిస్తుంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కోహిర్ ప్రాంతం చలికి కేంద్ర బిందువుగా మారిందని చెప్పవచ్చు. డిసెంబర్ 5వ తేదీ నుంచి ఇక్కడ నిరంతరాయంగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదు కావడంతో ఉదయం సాయంత్రం వేళల్లో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. బుధవారం ఉదయం కోహిర్లో 6.4 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా మెదక్ జిల్లాలోని నర్సాపూర్, దాబనాంచల్లో 9.6 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లా తిరుపూర్లో 8.1 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో కూడా 8.2, ఆదిలాబాద్ జిల్లా బోరాజ్లో 8.3, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందూరులో 8.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 2-3 రోజులు పాటు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే 3-4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. తెల్లవారుజామున పొగమంచు ఎక్కువగా ఉండడంతో ముందు నుండి వచ్చే వాహనాలు కనిపించక, సూచిక బోర్డులు కూడా కనిపించకపోవడంతో జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పరిసర ప్రాంతాల్లోని దట్టమైన పొగమంచుతో రోడ్లు కమ్ముకపోయాయి. వాహన చోదకులకు ఇబ్బందిగా మారింది. పటాన్చెరు పారిశ్రామికవాడ పరిసర ప్రాంతాలైన జిన్నారం, కాజుపల్లి, బొల్లారం, ఇస్నాపూర్, పిహెచ్ఎల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రసాయన పరిశ్రమలు వెదజల్లుతున్న వాయు కాలుష్యం వల్ల పొగమంచుకు తోడై ఊపిరి పీల్చుకోవాలంటే ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. దీనిపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వరుసగా సింగిల్ డిజిట్ టెంపరేచర్లు ఆసిఫాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తీవ్ర చలిగాలులు విజృంభించిన కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 3 నుంచి 4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పడిపోవచ్చని చెప్పి వాతావరణ శాఖ కూడా హెచ్చరించడంతో రాబోయే 3 రోజులు మరింత పెరగనున్న చలి తీవ్రత వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా నిపుణులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. ఉన్ని దుస్తులు, మఫ్లర్లు, గ్లౌజులు ఉపయోగించాలని చెప్పి నిపుణుల సూచన. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు కూడా ఉదయం బయటకు రాకూడదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గోరువెచ్చని నీరు, వేడి ఆహారం తీసుకోవాలంటూ నిపుణులు జాగ్రత్తలు చెబుతున్నారు. ఈ విధంగా కొనసాగితే చలి మృతులు అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బాసిత్.